నిర్మల్ జిల్లా భైన్సా మండలం మహాగాం ధ్యానం కొనుగోలు కేంద్రంలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ముధోల్ బీఆర్ఎస్ నేత డాక్టర్ కిరణ్ కొమ్రెవర్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన నిర్వహించారు. మహాగాం గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనలేదని, అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రైతులను పట్టించుకోవడం లేదని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నప్పుడు చల్లగున్నాం, ఇప్పుడు ఎండకు నిలబడి వర్షంకు నిలబడి తడుచుకుంటూ మా వరి ధాన్యాలు తడుపుకుంటూ పారీలు కప్పుకుంటూ రాత్రి అనక పగలనక మేము ఇక్కడ కాపలా కాసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ సారే రావాలా, మళ్ళీ కారే కావాలని చెప్పి ఇక్కడ బైన్సా డివిజన్ ప్రజలు మహాగాంలో కొన్ని వందల ఎకరాలు వరి పంట పండిస్తున్నారు. వీళ్ళని ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే అయిపోయి ఇక్కడ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారి వారి వ్యాపార సామ్రాజ్యాలని కాపాడుకోవడం కోసం మాత్రమే వీరు అసెంబ్లీ ఎలక్షన్స్ లో నిలబడి, ఎంపీ ఎలక్షన్లలో నిలబడి వాళ్ళ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కానీ ముధోల్ నియోజకవర్గటువంటి అభివృద్ధి గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాల గురించి కానీ, ప్రజల గోస గురించి కానీ పట్టించుకునే నాదులు లేరు. వీళ్ళకి ఈ ఎమ్మెల్యే గారికి కానీ, ఈ ఇన్ఛార్జి గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే వారి వారి ఫ్యాక్టరీలో కొన్ని వందల ఎకరాల స్థలం ఉంది, పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి. వాళ్ళ యొక్క పత్తిని కాపాడుకోవడానికి కట్టుకున్న షెడ్లు ఉన్నాయి. వారు ఉచితంగా ఇక్కడికి వచ్చి వర్షాల్లో తడవకుండా వాళ్ళ లారీలలో ఎక్కించుకొని వీళ్ళకి వారి యొక్క ఫ్యాక్టరీలలో, ఆ గోడౌన్లలో స్థలం ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా వీళ్ళ ధాన్యాన్ని కాపాడాల్సిందిగా మీడియా ముఖంగా ఇది సవాల్ విసురుతున్నాను.